హలో అండి, నమస్తే. వెల్కమ్ టు ఎస్ఎంఎల్ కిచెన్. నేను మీ లలిత. ఈ రోజు వీడియోలో ఫిష్ కర్రీని వేరే స్టైల్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను. ఏ చేపను అయినా ఈ స్టైల్లో కర్రీ చేసుకుంటే చాలా బాగా కుదురుతుంది. ఇప్పుడు నేను చేసే చేప అయితే చెరువు చేప. దీన్ని పులుసు లేదా ఇగురైనా చేసుకోవచ్చు. మోస్ట్ ఆఫ్ ద టేస్ట్ పులుసే బాగుంటుంది. ఈ కర్రీ టేస్ట్ అయితే వేరే లెవెల్ అంతే. అంత బాగుంటుంది ఈ కూర. ఒకసారి చేసుకుని తింటే మళ్ళీ మళ్ళీ చేసుకుని తింటారు. ఇంకా లేట్ చేయకుండా ఈ సింపుల్ ప్రాసెస్లో ఈ టేస్టీ కర్రీని ఎలా ప్రిపేర్ చేసేసుకోవాలో చూసిద్దాం. ముందుగా ఈ కర్రీ చేసుకోవడానికి చేప ముక్కలను శుభ్రంగా క్లీన్ చేసుకుని బాగా వాష్ చేసుకుని తీసుకోవాలి. నేను తీసుకున్న చేప ముక్కలు అయితే 800 గ్రామ్స్ వరకు ఉంటాయి. దీనిలో 2.5 టీ స్పూన్స్ కారం, 1 టీ స్పూన్ ఉప్పు, 1/4 టీ స్పూన్ పసుపు కూడా వేసుకుని ఈ ఉప్పు కారాన్ని మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకుని ముక్కలకి బాగా పట్టించుకోవాలి. వీటిని 15 నిమిషాల పాటు మూత పెట్టుకుని నాననివ్వండి. మరీ ఎక్కువసేపు నానబెట్టకూడదు. ఒక మిక్సీ జార్ తీసుకుని దీనిలో 3 మీడియం సైజ్ ఉల్లిగడ్డలను ఇలా ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి. దీనిలోనే 10 పొట్టు తీసిన వెల్లుల్లి రెమ్మలను కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే 4 పచ్చిమిర్చిని కూడా వేసుకుని వీటన్నింటిని బాగా మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోండి. మరొక చిన్న మిక్సీ జార్ తీసుకుని దీనిలో 2 టీ స్పూన్స్ ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, ఒక చిన్న దాల్చిన చెక్క, 2 యాలక్కాయలు, 2 లవంగాలు కూడా వేసుకోండి. వీటిని కూడా బాగా మెత్తగా బ్లెండ్ చేసుకుని పక్కన పెట్టుకోండి. అలాగే ఒక చిన్న గిన్నె తీసుకుని నిమ్మకాయ సైజంత చింతపండు వేసుకుని దీనిని బాగా వాష్ చేసుకుని నీళ్లు వేసుకుని దీనిని 10 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. ఇప్పుడు కర్రీ ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ పైన ఒక వెడల్పాటి ప్యాన్ పెట్టుకుని 1/2 కప్కి పైగా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక మనం ముందుగా పేస్ట్ చేసుకున్న ఉల్లి ముద్దను వేసుకోవాలి. దీనిని లో ఫ్లేమ్లో పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోండి. ఉల్లి పేస్టు ఇలా బాగా వేగిపోయాక దీనిలో ఒక మీడియం సైజ్ టొమాటోను ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. టొమాటో కూడా సాఫ్ట్గా కుక్ అయ్యే వరకు వేయించుకుని దీనిలోనే రుచికి తగినంత ఉప్పును కూడా వేసుకోండి. దీనిని ఒకసారి బాగా మిక్స్ చేసుకుని మనం నానబెట్టి పక్కన పెట్టుకున్న చింతపండును గుజ్జు తీసి 1 కప్పున్నర వరకు వేసుకోవాలి. దీనిలో 2 గ్లాసుల వాటర్ని కూడా యాడ్ చేసుకోండి. దీనిని ఒకసారి బాగా మిక్స్ చేసుకుని మనం ఉప్పు కారం పెట్టుకుని పక్కన పెట్టుకున్న చేప ముక్కల్ని దీనిలో ఒక్కొక్కటిగా వేసుకోండి. ఈ విధంగా ముక్కలన్నీ వేసాక కారం 1 టీ స్పూన్ వరకు వేసుకుని కర్రీ మొత్తాన్ని ఇలా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. దీనిపైన మూత పెట్టుకుని దీనిని మీడియం ఫ్లేమ్లో 15 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. కర్రీ ఇలా కుక్ అయ్యింది కదా, దీనిలో మనం గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న మసాలా పేస్ట్ని కూడా యాడ్ చేసుకోండి. అలాగే సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా వేసుకుని కర్రీ మొత్తాన్ని ఒకసారి బాగా ఇలా కలుపుకుని మూత పెట్టుకుని మరొక 15 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. కర్రీ చూడండి ఇలా ఉడికిపోయి దగ్గరికి అయ్యింది కదా. కూర ఇలా గ్రేవీ కన్సిస్టెన్సీకి వచ్చాక ఫైనల్గా దీనిలో మరికొంచెం కొత్తిమీరను కూడా వేసుకుని ఫ్లేవర్ బాగా పట్టే విధంగా మిక్స్ చేసుకుని స్టవ్ టర్న్ ఆఫ్ చేసుకుని దీన్ని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోండి. అంతే, వేడి వేడి చేపల కూర అయితే రెడీ. వేడి వేడి అన్నంలో ఇలా చేపల కూరను వేసుకుని తింటే చాలా బాగుంటుంది. ఈ కర్రీ టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నా వీడియో యూస్ఫుల్ అనిపిస్తే ఒక చిన్న లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ క్లిక్ చేసుకుంటే నా వీడియోస్ మీకు నోటిఫికేషన్స్గా వస్తాయి. ఇలాంటి టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్కి సపోర్ట్ చేయండి. మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.